ఈ మద్యం పునాదులు ఎక్కడున్నాయి? నకిలీ మద్యాన్ని తయారు చేయడం ప్రారంభించింది ఎవరు? చలామణిలోకి తెచ్చింది ఎవరు? ఆపింది ఎవరు? మళ్ళీ మొదలు పెట్టింది ఎవరు? ఇదంతా ఒక సీక్వెల్ లాగా బయటకు వచ్చేసింది ఇప్పటికే స్టోరీ. ఈ స్టోరీ బయటికి రావడంతో వైసీపీ హయాంలో అక్రమాలకు అలవాటు పడి దోచుకున్న దొంగలకి, ఆ దోపిడీకి సహకరించిన దొంగలకి, ఆ దొంగలతో ఫ్రెండ్షిప్ చేసిన దొంగలకి ఇప్పుడు ఒక రకమైన వణుకు మొదలైంది. ఇది ఎటు వస్తుందో, ఇది ఎవరి పీకలకు చుట్టుకుంటుందో అని. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం, ప్రభుత్వం యొక్క చేతగానితనం అనే పదం నేను వాడను, కానీ అతి మంచితనమో లేకపోతే నిర్లక్ష్యపు ధోరణి అర్థం కావట్లా. రెడీ హ్యాండెడ్గా దొంగలు దొరికిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రొసీజరల్ డిలే జరుగుతుందో అర్థం కాదు. ఆ డిలే వల్ల ఈ నోళ్ళు లెగుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ పార్ట్నర్లే, లిక్కర్లో పార్ట్నర్లే, రేషన్లో పార్ట్నర్లే, శాండ్లో పార్ట్నర్లే, ల్యాండ్లో పార్ట్నర్లే, మైన్లో పార్ట్నర్లే, వైన్లో పార్ట్నర్లే. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో కలిసి ఉన్నోళ్లే. ఒక 6 డజన్ మంది ఉంటారు. అలీబాబా 6 డజన్ దొంగలు అన్నమాట. ఎక్కడో స్విచ్ నొక్కితే మచిలీపట్నంలో బందర్లో అలారం మోగుద్ది, బందర్లో స్విచ్ నొక్కితే సత్తెనపల్లిలో అలారం మోగుద్ది, సత్తెనపల్లిలో స్విచ్ నొక్కితే పెడనలో అలారం మోగుద్ది, పెడనలో స్విచ్ నొక్కితే ఇంకో చోట ఎక్కడో మోగుద్ది. ఇదంతా ఒక సైకిల్ ఇదంతా. ఎందుకంటే వీళ్ళే ఈ 6గురే దోపిడీలో ఎక్స్పర్ట్లు, ఈ 6-7గురే దోచుకోవడంలో ఎక్స్పర్ట్లు, ఈ 6-7గురే బుకాయించడంలో ఎక్స్పర్ట్లు. అంటే వీళ్ళే సపోర్ట్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే తోడు దొంగలు. వాళ్ళ ముఠా నాయకుడికి ఆపద వచ్చినా ఈ 6గురే బొంకాలి, వాళ్ళలో వాళ్ళకి ఎవరికి వచ్చినా ఈ మిగతా 5గురు బొంకాలి. ఇది ఈ బొంకుడు గ్యాంగ్ తతంగం. ఎందుకు ఇంత కొంచెం గట్టిగా అనాల్సి వస్తుందంటే, ఏదో సామెత చెప్పేవాళ్ళు ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే అని, అంటే తెలుగులో చెప్పాలంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు. పోలీసు వస్తే పట్టుకోవడానికి దొంగ రివర్స్ దొంగ 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 అని అరిచి జనాన్ని అందరినీ రెచ్చగొడతా అంట. జనం నిజమే కావచ్చు ఇతనే దొంగ అనుకుని, అంటే ఆ టైప్లో ఉంటాయి వీళ్ళవి. అది క్లియర్గా నకిలీ మద్యం తయారీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, చేసినోడెవరు, చేయించినోడెవరు, దొరికినోడు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా బ్యాచ్ కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా బ్యాచ్. ఇప్పుడు ఇది భుజాన్ని వేసుకునే బాధ్యత పేర్ని నాని తీసుకున్నారు. నాని గారు ఏమంటారంటే, ఆ జనార్దన్ అనేవాడితో ప్రభుత్వంలోని పెద్దలే వెనకుండి ఒత్తిడి చేసి వీడియో చేయించారంట. మరి మీ ప్రభుత్వం మీరు హయాంలో మీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వీడియోలు అన్నీ మీరు వెనకుండి చేయించినవేనా? హిందూపురం ఎంపీ చేతిలో పట్టుకునే కానీ, లేకపోతే ఇంకొకళ్ళే కానీ, లేకపోతే మీ పార్టీ ఎంపీని తీసుకెళ్ళి కుళ్ళబొడిచినవి కానీ, హత్యా ప్రయత్నం చేసినవి కానీ, ఇవన్నీ మీరు వెనకుండి చేసినవి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక అనుభవంతో చెప్తున్నారుగా మీరు నాని గారు, చాలా దగ్గరుండి చూసి చెప్తున్నారు కదా. అదొకటి. ఆయన ఏమంటాడంటే, ఈ నకిలీ మద్యం మీద మాట్లాడతా ప్రభుత్వం వెనకుండే జనార్దన్ అనేవాడితో వీడియో చేయించింది, జోగి రమేష్కి లింక్ పెట్టి చెప్పా కదా, బందరు, పేడన
ఇవన్నీ ఒక ఇదని చైన్ ఎలా ఉంటుంది అనమాట, ఇలా ఇలా. సో ఆయన ఏమంటాడంటే ఇప్పుడంట బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందంట. ఇప్పుడు బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందంట. పేర్ని నాని గారి ఆయన అన్న మాట ఇవాళ, నేను నా నోటి మాట కాదు ఇది, ఆయన అన్న మాట. మరి కూటమి ప్రభుత్వ పెద్దలకి లైట్ వెలిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక లైట్ అయితే పెద్దగా వెలిగింది. పేర్ని నాని అనే ఒక మాటకారి, ఇంతో అంతో కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చక్రం తిప్పినవాడు, ఆయన చెప్తున్నది ఏంటంటే బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందని ఇప్పుడు అంటున్నాడు కదా. చాలా అనుభవంతో కూడుకున్న వ్యక్తి ఆయన, అనుభవంతో చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి మహాప్రభో. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేశాడు, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. ఇంతవరకు ఓకే, సరే అది లిక్కర్ స్కామ్ ఎలా జరిగి అది సెపరేట్. కానీ చేస్తూ ఏం చేశాడు, బార్ల వరకు మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంచాడు కదా. రిటైల్ షాపులు గవర్నమెంట్ చేసింది, కానీ బార్లు వరకు మాత్రం గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళనే నడిపించింది కదా. అంటే ఏంటి, అంటే ఏంటి, ఈ 5 కోట్ల అవినీతి అప్పుడు జరిగినట్టే కదా పేర్ని నాని గారి మాటల ప్రకారం. ఒక్కొక్క బార్లో నెలకు 5 కోట్లు అవినీతి జరిగితే అదే వేరే వేరే బ్రాండ్స్ లేకుండా మీరు తయారు చేసిన బ్రాండ్స్తోనే ఇంకెంత జరిగి ఉండాలి మరి. ఇక్కడ నా సూచన ఏమిటి అంటే కూటమి ప్రభుత్వానికి, పేర్ని నాని గారు మీకు ఇంకొక లీడ్ ఇచ్చాడు, బాబు మీరు చేస్తున్న లిక్కర్ స్కాము నకిలీ మద్యం స్కామ్ మాత్రమే కాదు, బార్లలో కూడా స్కామ్ ఉంది అని. ఇక తగులుకోండి, ఇది కూడా కొత్త స్కామ్ పేర్ని నాని గారు ఇచ్చిన లీడ్ ప్రకారం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమంటాడంటే నకిలీ మద్యంతో పాటు బారుల దీంతో పాటు క్యూఆర్ కోడ్, ఈ ప్రభుత్వం ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారని చెప్తుంది ప్రతి బాటిల్ మీద. అసలు క్యూఆర్ కోడ్ మేమే పెట్టాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడే క్యూఆర్ కోడ్ పెట్టాం, మీరు పెట్టడం ఏంటనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక్కడ చాలామందికి క్యూఆర్ కోడ్ అంటే తెలుసు, చాలామందికి తెలియదు. అంటే చాలామందికి అంటే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ అంటే చాలామంది తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిన క్యూఆర్ కోడ్ అంటే ఏంటి అంటే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటివి కదా. ఆ షాపుల దగ్గరికి వెళ్తే అట్లా పెడతాడు, ఆ డబ్బులు ఎంత కట్టాలో కట్టేస్తాడు. పేర్ని నాని గారు ఏమంటారంటే మేము సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టాము అంటున్నారు, కానీ మరి షాపుల దగ్గర ఫోన్పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్లు ఎందుకు పెట్టలేదు? నగదు లావాదేవీలు ఎందుకు చెప్పాలి పేర్ని నాని గారు, మీ దగ్గర నగదు లావాదేవీలు ఎందుకు చేశారు? డిజిటల్ కరెన్సీని ఎందుకు చేయించలేదు? క్యూఆర్ కోడ్ మీరు బాగా ఎక్స్పర్ట్లు కదా క్యూఆర్ కోడ్లో, మరి ఇది ఎందుకు చేయించలేకపోయారు? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి పేర్ని నాని గారు. అక్కడ కూడా క్యూఆర్ కోడ్ని యాక్సెప్ట్ చేసి ఉంటే అయిపోయేదిగా. అది ఎందుకంటే దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. మీ భాషలో మీ నాయకుడు భాషలో దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. కాబట్టి అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆ క్యూఆర్ కోడ్లు పెట్టలేదు. ఇక మీడియాని వేసుకున్నాడండి ఈయన. మీడియాని వేసుకోవడం వాళ్ళకి ఏంటో కళ్ళలో కూడా మా మీడియానే గుర్తొస్తుంది. మా మీడియా అంటే మా ఆంధ్రజ్యోతి, మా మీడియా హౌస్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మేమే గుర్తొస్తాం. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సను కలిగిస్తున్నాయంట. పేర్ని నాని గారు పెద్దలు చెప్పారు నిజం చేదుగా ఉంటుందని. నిజమే, మీరు అన్నది 100% నిజం.
నిజం చేదుగా ఉంటుంది. మేము రాసే వార్తలు నిజాలు కాబట్టి మీకు చేదుగా ఉంటాయి. అందులోనూ ఇవి నకిలీ మద్యం వార్తలు కదా. ఆ నకిలీ మద్యం వార్తల తాలూకు నిజాలను చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతుంది. ఆంధ్రజ్యోతి రాసే వార్తలు చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతోంది, మీరు చేసిన నకిలీ మద్యం వ్యవహారం చూసి. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుందంట. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అనాల్సిందే, నిజంగానే అనాలి. దే డిజర్వ్. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చావుల్ని కల్తీ సారాతో, అప్పుడున్న నకిలీ మద్యం లేకపోతే కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అమ్మకాలతో తీసిన ప్రాణాల సంఖ్య వందల్లో ఉంది. జంగారెడ్డిగూడెంలో ఒకేసారి 27 మంది చనిపోయారు. అది తొందరగా విచారణ దర్యాప్తు పూర్తి చేసి ఆ బాధ్యులు ఎవరో, ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చుక్కలు చూపిస్తే ఇగో ఇలాంటి మాటలు రావు. ప్రాణాలతో ఆడుకున్నది వాళ్ళు, మద్యాన్ని అడ్డం పెట్టుకుని బొక్కసాలు నింపుకున్నది వాళ్ళు, అడ్డంగా దోచుకున్నది వాళ్ళు, నియోజకవర్గాల వారీగా డిపోలు పెట్టుకుని ఆ డిపోలకి ఎక్కడెక్కడికి ఎంత స్టాకు, ఏ బ్రాండ్ ఎంత వెళ్ళాలి చెప్పుకున్నది వాళ్ళు, ఆ తెప్పించుకున్న స్టాక్ ఏ షాపుల్లో ఎంత పెట్టాలని మాట్లాడుకున్నది వాళ్ళు, ఆ అమ్మిన దాంట్లో సగం డబ్బులు ఎమ్మెల్యేకి సగం డబ్బులు తాడేపల్లికి పంపుకున్నది వాళ్ళు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు అంటున్నది కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడైనా జంగారెడ్డిగూడెం మరణాలు కానీ, లేకపోతే వైజాగ్ కేజీహెచ్లో చనిపోయిన నకిలీ సారా వల్ల చనిపోయిన వాళ్ళ జీవితాల మీద కానీ ఆ దర్యాప్తు తొందరగా పూర్తి చేస్తే ఇగో ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. నిజమే పేర్నాని గారు, మీరు ఆడుకోవాలి, కొద్దిగా ఆడుకోవాలి. ఇంకా ఆడుకుంటేనే ఏమైనా సెగ పుట్టుద్దేమో కూటమి ప్రభుత్వంలో. వాళ్ళు ఏమి చేత కావట్లేదు, వాళ్ళకేం చేయరావట్లేదని కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా అనాలి మీరు, ఇంకా 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 అంటే అక్కడ కొద్దిగా కాకపుడుతుందేమో చూద్దాం. కానీ ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు మాత్రం జుగుప్సను కలిగిస్తున్నాయి. నిజమే. ఎందుకంటే ఆ వార్తలు చదివితే ప్రజలకి మీ మీద ఇంకా అసహ్యం, జుగుప్స కలుగుతుంది. అంతవరకు మీరు ఒప్పుకున్నారు. తర్వాత బార్లలో నెలకు 5 కోట్లు స్కామ్ జరుగుతోందనే కొత్త లీడ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఆ లీడ్ అందుకుని దర్యాప్తు చేసి కొత్త స్కామ్ను బయటికి తీస్తుందా? మీకు చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు తెలుసు. అందుకని ఈ కొత్త స్కామ్ బయట పెట్టారు. అది మరి కూటమి ప్రభుత్వం చేసి మీ కోరిక తీరుస్తుందని ఆశిద్దాం. అయితే ఆశిస్తూ ఇది ఏంటి అనేది కూడా చర్చిద్దాం.